నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. వెల్కమ్ టు లవ్లీ టాక్స్ ఆల్సో. అండ్ జనరల్‌గా ఒక గెస్ట్ ఉన్నారు ఇప్పుడు నాతో పాటు. బేసిక్‌గా ఏంటంటే ఈ గెస్ట్ గురించి నాకు చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే ఒక విలన్ రీసెంట్‌గా 'బాబు నంబర్ వన్ బుల్‌షిట్ గాయ్' అనే ఒక మూవీలో ఒక విలన్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఇంట్రొడ్యూస్ అయినప్పుడు నార్మల్‌గా మూవీస్ కోసం ఇతను ట్రై చేస్తున్నారేమో, ఆ క్రమంలోనే విలన్‌గా ఛాన్స్ వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకోకుండా నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఒక ఫ్రెండ్‌కి ఇతను చాలా క్లోజ్ అని చెప్పి తర్వాత తెలిసింది నాకు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ తన గురించి తెలుసుకోవడానికి కొంచెం క్యూరియస్‌గా అనిపించి తెలుసుకుంటే చాలా విషయాలు బయటకొచ్చాయి. ఆ విషయాలేంటో నాతో పాటు మీరు కూడా తెలుసుకుందురు గానీ. ఎనీవేస్ వెల్కమ్ టు బద్రి. హౌ ఆర్ యూ బద్రి? I'm doing absolutely great. How are you? యాహ్! ఐ యామ్ గుడ్. Always. Yeah, you should be. యెస్. Yeah. బద్రి అసలు జనరల్‌గా ఒక ఇండస్ట్రీకి రావడం అంటే చాలా కష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ మూవీతోనే మెయిన్ విలన్ రోల్ నువ్వు ప్లే చేసావు. Yeah. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ విలన్‌గా కాకుండా నువ్వు ఒక మోడల్ అండ్ డీజే ప్లే చేస్తావు. Yes, I do. అండ్ ఎన్నో కంట్రీస్ తిరిగావు. చాలా చాలా ఉన్నాయి. బట్ నాకు తెలిసిన వాటికంటే కూడా నువ్వు ఇంకా చెప్పేవి ఏమేమి చెప్తావు అని చెప్పేసి చాలా క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నాను. Yeah. ఎనీవేస్ వెల్కమ్ టు హిట్ టీవీ బద్రి. Thank you so much. Thank you. Thanks a lot for this opportunity. యెస్. సో చెప్పండి అసలు బద్రి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? Badri basically 2015లో హ్మ్. స్టార్ట్ అయిన నా జర్నీ హ్మ్. హైదరాబాద్ నుంచి. ఓకే. I have done my diploma here. Okay. నా డిప్లొమా ఇక్కడ హైదరాబాద్లో చేసిన తర్వాత బ్యాచిలర్స్ అయ్యి హ్మ్. ఇటలీకి వెళ్ళాను. హ్మ్. ఇటలీకి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ ఆ కోర్స్లో చేశాను. యూనివర్సిటీ ఆఫ్ జెనోవా అక్కడ మిలాన్లో. హ్మ్. సో అక్కడ నా మాస్టర్స్ డిగ్రీ అయింది. దెన్ అక్కడ నుంచి ఐ మూవ్ టు మాల్తా. ఓహ్! సో వెన్ ఐ వాజ్ హియర్ నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పటి నుంచే ఐ డూ ట్రావెలింగ్ మా ఫ్రెండ్స్ తోటి ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేశాను. ఐ మీన్ త్రూ అవుట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు బై రోడ్. హ్మ్. ఫ్లైట్లో కాదు బై రోడ్ అన్ని ప్లేసెస్ ఐ హ్యావ్ విజిటెడ్. తర్వాత ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ ద స్ట్రీమ్స్ లైక్ చెప్పకూడదు బట్ టు బి హానెస్ట్ నేను సివిల్ ఇంజనీర్కి కూడా వర్క్ చేశాను. నా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ నా బ్యాక్గ్రౌండ్ అది. నేను ఒక బుక్ ఏమన్నా తెచ్చుకోనా? నేను చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఐ క్లారిఫై దోస్. ఓకే. ఓకే. ఐ హ్యావ్ మై డిగ్రీ ఉంది నా దగ్గర Hmm. ఎన్సిసి అర్బన్ హ్మ్. ఇక్కడ నుంచే చేశాను. హ్మ్. నా సివిల్ ఇంజనీరింగ్ నేను డిప్లొమాలోనే ఐ గాట్ మై జాబ్. డిప్లొమా తర్వాతనే జాబ్ వచ్చేసింది. హ్మ్. తర్వాత ఒకరోజు ఏమైందంటే డైలీ కార్లో వెళ్తుండే షూట్కి కాదు అలవాటు అయిపోయింది. ఇప్పుడు షూట్స్ కంటిన్యూస్‌గా ఉన్నాయి కదా! ఉన్నాయి కాబట్టి మేబీ షూట్ పర్లేదులే వచ్చేసింది. అర్థమైంది. జాబ్‌కి వెళ్తున్నావు జాబ్కి అప్పుడు నువ్వు. వెళ్ళేవాడిని. సో ఫోరం దగ్గర ఒకరోజు కార్లో కూర్చొని ఏడుపు వచ్చేసింది. ఇది నా లైఫ్ కాదు. హ్మ్. బద్రి నువ్వు వెళ్తుంది చాలా రాంగ్ పాత్ అని నా మనసుకు అనిపించింది. నా మీద ఎవరో ప్రెషర్ చేయలేదు. నన్ను ఎవరో ఏం చేయలేదు. బట్ ఐ హ్యావ్ ఫెల్ట్ దట్ ఇది నా లైఫ్ కాదు అని ఒకరోజు కూర్చొని ఆలోచించాను. హ్మ్. దెన్ సడన్‌గా నేను జాబ్ క్విట్ చేసేసి మళ్ళీ బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. ఎక్కడ? గీతాంజలి కాలేజ్‌లో. ఓకే. బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత అగైన్ ఐ ప్లేస్డ్ ఇన్ లైక్ 3 కంపెనీస్. హ్మ్. ఏ కంపెనీకి వెళ్ళలేదు. అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా స్టార్ట్ అయింది కెరియర్. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత యూఎస్ నుంచి ఒక బ్యాచ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు సాంగ్ షూట్ చేద్దామంటే సాంగ్ షూట్ కూడా అయ్యింది. హ్మ్. అండ్ అక్కడి నుంచి అలా ఒక్కొక్క స్టెప్ ఇంకా స్ట్రగుల్ అవుతూ అక్కడి నుంచి ఇప్పుడు మీరు కంగారుగా పడకుండా జాగ్రత్తగా వినండి. నేను జీఓసీ గూగుల్ ఆపరేషన్ సెంటర్ జెన్పాక్‌కి కూడా వర్క్ చేశాను. గూగుల్ పే ప్రాసెస్ అసోసియేట్‌గా. అందుకే బుక్ తెచ్చుకుంటా అని చెప్పా. సరే. అక్కడ స్టార్ట్ అయిన కెరియర్ మళ్ళీ అనిపించింది. మళ్ళీ జాబ్‌కెళ్తున్నాను. 6-6 అవ్వదమవట్లా. మధ్యలో షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ చేసి మళ్ళీ జాబా? మళ్ళీ జాబ్ చేశాను. ఓకే. సర్వైవ్ అవ్వాలి కదా! మా హ్మ్. నాన్న ఎమ్మెల్యే కాదు. హ్మ్. డబ్బులు ఇవ్వడానికి నా అంతటా నేను ఓన్‌గా ఎర్న్ చేయాలి. ఓకే. నాకు నేను ఖర్చు పెట్టాలి. నేను వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు. హ్మ్. ఏ రోజైతే నేను వాళ్ళకి బర్డెన్ అవుతున్నా అనిపిస్తుందో హ్మ్. వాళ్ళు ఆ రోజు నన్ను జాబ్ మూసుకొని హ్మ్. ఇదంతా అవసరం లేదంటారు. సో అవార్డ్ నేను తెచ్చుకోలేదక నాకు నేను సంపాదించుకుంటూ నేను ఎర్న్ చేస్తున్న ప్రతి రూపాయి నాది. నేను సంపాదించుకుంది నేను కష్టపడుతూ నేను ఖర్చు చేస్తున్నా. హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి ఇది నా లైఫ్ కాదు అని చెప్పేసి ఐ మూవ్ టు ఇటలీ. మళ్ళీ ఇటలీ. ఇటలీ వెళ్ళిపోయాను. ఓకే. ఇటలీ వెళ్ళిపోయి అక్కడ చేశాను. అక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ జాబ్ వచ్చింది అక్కడ. ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేశాను. హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి మాల్తాకి మూవ్ అయ్యాను. హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ ఇంగ్లాండ్‌కి వెళ్ళాను. హ్మ్. నిజమే ఇంగ్లాండ్‌కి వెళ్ళాను. హ్మ్. అక్కడి నుంచి నమ్మేస్తున్నా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మినిమమ్ ఇన్ఫర్మేషన్ నాకు నీ గురించి తెలుసు గదా! యాహ్! అందుకని. సో ఇంగ్లాండ్‌కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి దుబాయ్‌కెళ్ళాను.
అంటే ఇది నా ప్యాషన్. ట్రావెల్ చేసేది నాన్న ఎమ్మెల్యే కాదు, ఇవన్నీ తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు పర్ మంత్ 3 lakhs వస్తది సాలరీ. హ్మ్. ఆ డబ్బులతోటి ఐ ఎక్స్‌ప్లోర్డెడ్. ఐ మీన్ అంటే ఇంటి దగ్గర అమ్మ, నాన్న వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళిద్దరిని నేను చూసుకోవాల్సింది. అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్. హ్మ్. సో ఇది నా లైఫ్. హ్మ్. నా లైఫ్ ఒక జాబ్‌కి అంకితం అవ్వకుండా, నా జీవితాంతం నేను హ్యాపీగా బతకాలి. హ్మ్. నాకు లైఫ్‌లో ఏది రిగ్రెట్ ఉండకూడదు ఫస్ట్ థింగ్. హ్మ్. నేను అది మనసులో ఫిక్స్ అయ్యాను. మైండ్‌లో కూడా ఫిక్స్ అయ్యాను. నా లైఫ్‌లో నేను ఇది చేయలేదు. ఒక 30, 40 ఇయర్స్ తర్వాత అరే! నేను ఆ ఏజ్‌లో అది చేసుంటే బావుండేదే హ్మ్. అని నాకప్పుడు థాట్ వచ్చి, నేనప్పుడు బాధపడి ఒక రూమ్‌లో కూర్చొని ఐ డోంట్ వాంట్ ఇట్. నేను ఏం చేసినా ప్రతి ఒక్క స్ట్రీమ్‌లో నేనిప్పుడు బతికేయాలి. నేను ఆఫ్టర్ 30, 40 ఇయర్స్ తర్వాత ఒక జాబ్ చూసుకొని నా లైఫ్ అంతా జాబ్ చేసుకుంటుంటా. దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ మై కెరియర్, ఇన్ మై లైఫ్. నా పాస్ట్ చూసుకుంటే ఓకే. ఐ హావ్ లివ్డ్ ఎవ్రీ మూమెంట్. హ్మ్. అది కావాలి నాకు. సరే, ఇదంతా బానే ఉంది. సడెన్‌గా లండన్‌లో ఎందుకు ప్రత్యక్షమయ్యావు? అవ్వాల్సొచ్చింది. ఐ అదెందుకు? డూ మోడలింగ్ చేశాను. హ్మ్. బేసిక్‌గా జూలియా హర్ట్స్ అని ఎలైట్ మోడల్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ ఆమె. ఐ సెంట్ మై ప్రొఫైల్ టు హర్. హ్మ్. నా ప్రొఫైల్ సెండ్ చేశాను ఆమెకి. షీ ఐ మీన్ అప్రిషియేటెడ్ మీ వెరీ వెల్. హ్మ్. చాలా బాగా ఆహ్, ప్రోత్సహించింది. హ్మ్. చాలా పర్లేదు. ప్రోత్సాహాల గురించి ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నేను మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడొద్దన్నాను గానీ, లిటిల్ బిట్ వర్డ్స్ యూ కెన్ యూజ్. ఆల్రైట్. యాహ్! సో ఏమైందంటే ఆహ్, నా ప్రొఫైల్ సెండ్ చేశాను. ఇండో ఈజిప్షియన్ కాన్సెప్ట్ తోటి ఒక లుక్ ఉంది నాది. హ్మ్. అది మెంటల్ ఉంటుంది ఆ లుక్. ఆ ఆమెకి లుక్ నాకు కొంచెం ఒకసారి నేను డెఫినెట్‌గా ఐల్ డ్రాప్ యాహ్! దోస్ పిక్చర్స్ టు హ్మ్. యూ. ఇండో ఈజిప్షియన్స్ కని అండ్ ఇండో వేర్ ఇండో ఆంగ్లో ఇండియన్ రిలేటెడ్ కాస్ట్యూమ్స్ తోటి ఆహ్, నేను నా ప్రొఫైల్ సెండ్ చేశాను. హ్మ్. షీ లైక్డ్ ఇట్ సో మచ్. అక్కడ అలాగయింది. దెన్ తర్వాత 2022లో రెసిషన్ వల్ల, కోవిడ్-19 వల్ల హ్మ్. అప్పుడు అన్నారు కదా! ఒక 15 లాక్స్ మెంబర్స్. నేను ఎక్కువ మాట్లాడేస్తున్నానా? ఏం లేదు. ఎక్కువ మాట్లాడడానికే పిలిచాం మేము. యూ కెన్ టాక్. ఆల్రైట్. సో, అప్పుడు ఏమైందంటే యూఎస్ నుంచి ఒక 10 లాక్స్ మెంబర్స్, మళ్ళీ యూకే నుంచి ఒక 5 లాక్స్ మెంబర్స్, ఆస్ట్రేలియా నుంచి హ్మ్. అందరూ అప్పుడు నా దేశం, నా ఇండియా అనుకుంటా అప్పుడు వచ్చారు గదా! సడెన్‌గా జనాలకి ఇండియా మీద ప్రేమ ప్రేమ పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చింది. ఎక్కడ అలా లేని ప్రేమ పుట్టుకొచ్చిన వాళ్ళలో నువ్వొకడివా? నేను ఒకడినే. ఓకే. అండ్ అందరూ జాబ్ పోయిందని మాట్లాడారు కదా! హ్మ్. ఆ జాబ్ పోయిన వాళ్ళల్లో నేను ఒక బాధితుడిని. ఓహ్! సో, సో, ఐ బ్యాక్ టు లాస్ట్ మై ఇండియా. జాబ్. యాహ్! హ్మ్. టు బి హానెస్ట్ ఐ మీన్ నేను అన్నెసెసరీ రీజన్స్ చెప్పను. హ్మ్. నా జాబ్ పోయింది. హ్మ్. అక్కడ గవర్నమెంట్ ఓన్ రెసిడెంట్స్‌కి తీసుకురావాలి జాబ్స్. వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తే నేను థర్డ్ నేషనల్. హ్మ్. సో, నా జాబ్ పోయింది. బ్యాక్ టు ఇండియా. వచ్చేటప్పుడు కూడా ఒక లెవెల్‌లో వచ్చాను. అక్కడి నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి కేరళ, కేరళ నుంచి హైదరాబాద్. హ్మ్. వచ్చిన ప్రతి కంట్రీలో ఒక 4 డేస్ స్టే. కోవిడ్ టెస్ట్ చేసుకుంటూ బ్యాక్ టు హైదరాబాద్. హ్మ్. హైదరాబాద్ నుంచి వచ్చినంక ఐ థాట్ అగైన్ జూలియా హర్ట్స్‌ని వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అండ్ దాని తర్వాత లక్కీగా నాకు నా ప్రొఫైల్ చూడడం లైక్ అంటే కాస్టింగ్ డైరెక్టర్స్‌కి హ్మ్. వాళ్ళు షేర్ చేయడం. జాతిరత్నాలు డీఓపీ ఉన్నారు సిద్ధం మనోహర్. హ్మ్. మై బ్రదర్ హెల్ప్ చేశారాయన. హ్మ్. అక్కడి నుంచి ప్రొఫైల్ పంపియడం, కిరణ్ డీసీఏ కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి పంపియడం. సో, దే హెల్ప్ మీ ఔట్ విత్ కపుల్ ఆఫ్ స్టఫ్ అండ్ తర్వాత లక్కీగా రామ్ డైరెక్టర్ అని ఒక తమిళ్ డైరెక్టర్ తగిలారు నాకు. బిచ్చగాడు. 'బిచ్చగాడు' మూవీ అసోసియేట్ డైరెక్టర్ ఆయన. యెస్. యెస్. సో, అతని మూవీలో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సో, అక్కడి నుంచి దాంట్లో కానీ ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా? లేదు. అది డ్యూ టు సమ్ రీజన్స్ అది చాలా టెక్నికల్‌గా ఉంటుంది ఆ మూవీ. హ్మ్. సో, మా డైరెక్టర్ గారు దాని మీద ఫోకస్ చేసి దాన్ని కొంచెం డిలే చేశారు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ సో గ్రేట్. చాలా బాగా వెళ్తుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. దాని తర్వాత మా ఫ్రెండ్ తోటి నేను కేఫ్‌కెళ్ళాను. హ్మ్. కేఫ్‌కెళ్తే అక్కడ మన హర్మాన్ కౌర్ అని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఫ్యాషన్ స్టైలిష్. హ్మ్. ఓకే. హర్మాన్ కౌర్ తను మన ఇండియన్ క్రికెట్ సెలబ్రిటీస్‌కి కూడా చేస్తుంది. హ్మ్. So I spoke with her. I said that like, yeah, I'm so and so. I Hmm. showed my profile because I have done my fashion styling. నేను మన అంటే చాలా మందికి వర్క్ చేశాను. యాస్ ఎ ఫ్యాషన్ స్టైలిష్‌గా అండ్ వెడ్డింగ్స్‌కి కూడా వెళ్ళాను మధ్యలో. హ్మ్. బికాస్ తర్వాత అక్కడి నుంచి నేను కొంచెం సంపాదించుకున్న డబ్బులుండే నా దగ్గర. ఓకే. ఐ హావ్ స్టార్టెడ్ మై బిజినెస్ హియర్. యాక్చువల్‌గా ఇంట్రడక్షన్ చెప్పమంటే నీ
మొత్తం అంతా నీ జీవితంలో జరిగింది మొత్తం అది చెప్పావు. చెప్పాలి కదా నేను ఇంటర్వ్యూ. ఆపకపోతే చెప్తూనే ఉన్నావు ఇంకా. ఇక్కడ ఎలా ఉంటదంటే అప్పుడప్పుడు యాంకర్స్ క్వశ్చన్స్ అడిగితే గెస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ నా క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు. లేదు, నేను మధ్యలో పర్మిషన్ తీసుకున్నాను. కెన్ ఐ ఆర్ యు ఆర్ గోయింగ్ టు బి. అప్పటికి ఇంకా ఇంట్రో కంప్లీట్ అవ్వలేదు. ఎనీవేస్ యాక్చువల్గా నీ ఇంట్రో అయితే చాలా బాగుండింది. ఎందుకంటే అంత ఈజీగా అయితే నువ్వు ఇక్కడికి రాలేదు అనేది నాకు Yeah. చాలా క్లియర్గా అర్థమైంది. బాబు #1 బుల్షిట్ గాయ్ మూవీలో నేను చూసినప్పుడు ఏదో ట్రై చేసుకుని వచ్చినట్లున్నాడు అనుకున్నా. ఎందుకంటే నీ అపియరెన్స్ చూసి ఫస్ట్ నేనైతే అంతే అనుకున్నాను. కానీ వన్స్ నీ గురించి తెలుసుకున్న తర్వాత యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అని చెప్పేసి నాకు అర్థమైంది. అందుకే నేను ఇంటర్వ్యూకి పిలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ అసలు కెరియర్ అంతా సాఫీగా జరుగుతున్న టైంలో ఇండస్ట్రీ అనేది ఎందుకు ఎన్నుకోవడం? ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఈజీ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు నీకు అర్థం అవుతుంది కూడా ప్రెసెంట్. ఇక్కడ ఎన్నో ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ డామినేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఇంత చదువుకొని అండ్ నీకంటూ ఒక స్పెషల్ ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి వేరే కంట్రీస్లో కూడా. అలాంటివన్నీ వదిలిపెట్టుకొని నువ్వు ఇండస్ట్రీకే ఎందుకు రావాలి అనుకున్నావు? ఆ కలమ్మ తల్లి పట్టుకుంది నన్ను, నేను కలమ్మ తల్లిని తీసుకున్నాను. ఆమె పట్టుకుందా, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి నేను పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకున్నాను. అంటే బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఉండింది, అదొక ఆశ ఉండింది. ఓకే చేయాలి, దాంట్లో ఉండాలి, నా లైఫ్ ఇది కాదు, 6 to 6 జాబ్ లైఫ్ కాదు నాది, ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఫేస్ చేద్దాము. డెఫినెట్ గా మెంటల్ గా ఫిక్స్ అయ్యేది ఇక, లేదంటే ఐ వుడెంట్, నేను చేయను. నాకు ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నా, ఐల్ గెట్ గుడ్ ప్యాకేజ్ ఓవర్ హియర్. బట్ వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నా, ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ ఇది. నేను ఎంత చదువుకున్నా వెన్ కమ్ టు దిస్ పోర్షన్, ఇది నాకు నచ్చిన విషయం. అలాగా కానీ టూ గ్రేట్ బద్రి. ఎందుకంటే మిమ్మల్ని నేను చూసినప్పుడు జనరల్గా ఓకే చేస్తున్నారు మూవీస్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్ లో బాగా బిజీ ఉన్నారు కదా. యా ఇప్పుడు 3 మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు బాబు #1 బుల్షిట్ గాయ్ దేవుడి దయ వల్ల చాలా బాగా మంచి పేరు కూడా వచ్చింది కదా. అందరూ ఇంకా కన్నడలో కూడా వస్తుంది కాల్స్, తమిళ్లో కూడా. అంటే నా అటైర్ కి నా లుక్ కొంచెం రిలేటెడ్ ఉంటుంది, వాళ్ళు కూడా దే అప్రిషియేటెడ్ మీ. అండ్ వాళ్ళు కూడా డిస్కషన్ అవుతుంది. ఒక 3-4 ప్రాజెక్ట్స్ అయితే రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సేమ్ అదే డైరెక్టర్. యాక్చువల్ గా బాబు #1 బుల్షిట్ గాయ్ మూవీకి నేను ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అయింది దానికి. అప్పుడు వారికి హీరో కాలేదు, హీరోయిన్ కాలేదు, ఎవరు కాలేదు. బాబు మూవీలో నేను విలన్ రాంబాబు. కానీ ఎందుకు విలన్స్ అందరూ కూడా బయట ఎవరైతే సాఫ్ట్ గా ఉంటారో వాళ్ళనే మూవీస్ లో విలన్ గా ఎందుకు తీసుకుంటారు? ఎందుకు అంటే అది డైరెక్టర్ ఇమాజినేషన్. వాళ్ళు ఎలాగా ఆ స్టోరీలో ఉండే ఆ క్యారెక్టర్ని ఎలా చేసుకొని ఉంటారు వాళ్ళ మైండ్లో. సో డెఫినెట్గా ఆ లుక్ తోటి నేను దొరికాను. మా డైరెక్టర్ ఇప్పటికీ నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు ప్రతి దానికి. ఈ క్యారెక్టర్ నువ్వు ఫస్ట్ పర్సన్వి సెలెక్ట్ అయింది, అండ్ నువ్వు లేకుంటే నేను ఈ క్యారెక్టర్ని వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేకపోయేవాడిని అని చెప్పేసి. యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవడం జరిగిందా? యాక్టింగ్ నేర్చుకోవడం అంటే తెలిసిన వాళ్ళ దగ్గర. పర్టికులర్గా నేను లైవ్ చేయను, ఎందుకంటే కెమెరా ముందు ఉన్నా. నేను కెమెరా ముందు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, బికాస్ అది నాకు లైఫ్ ఇస్తుంది. నేను 4 రోజులు బతకడానికి నాకు అదే హెల్ప్ చేస్తుంది, కాబట్టి నేను అబద్ధం ఆడను. మెయిన్ వాటికి ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడిక్కడ నేర్చుకుంది తప్ప. దీంట్లో అబద్ధం ఆడేది లేదు. పర్టికులర్ గా యాక్టింగ్ అయితే నేర్చుకోలేదు. ఓకే, యాక్టింగ్ నేర్చుకోకుండానే మంచి మంచి కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్. మంచి అంటే మంచి పెద్ద పెద్ద మూవీస్ లో, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో మెయిన్ విలన్ గా. ఇప్పుడు అదే డైరెక్టర్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. ఈవెన్ దానికి కూడా సైన్ చేశాను 2 మూవీస్ కి. ఇప్పుడు వరహ ఒక మూవీ ఉండింది, దాంట్లో డ్యూయల్ క్యారెక్టర్ నాది. సైన్స్ ఫిక్షన్ మూవీ అది. డ్యూయల్ క్యారెక్టర్ దాంట్లో చాలా ఫ్యూచర్ లో చాలా పెద్ద విలన్ నాకు ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ. అలాగే అనుకోండి. అంతే కదా మరి. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఓన్లీ విలన్ గానే ఇలా కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఇంకా వేరే డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ క్యారెక్టర్స్ అని ఏం లేదు, బట్ ఇలాగే మంచి మూవీస్ చేసుకుంటూ ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాలి అని. అంటే పర్టికులర్గా నేను హీరోగా చేస్తా, పర్టికులర్గా నేను కమెడియన్గా చేస్తా అని ఏం లేదు. నా అపియరెన్స్కి, నా క్యారెక్టర్, నా గెటప్కి నాకేది సూటబుల్ అయ్యి డైరెక్టర్ కమాన్ బద్రి యూ కెన్ జాయిన్ విత్ మీ అంటే డెఫినెట్గా నేను వెళ్తాను వాళ్ళతో. రికగ్నైజేషన్ వస్తుందా బద్రి? బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీపుల్ గుర్తుపట్టి? నా హోటల్ దగ్గరేనండి, నేను ఎందుకు వేరే విధంగా చెప్పు. హోటల్ గురించి చెప్పలేదు. నా హోటల్ దగ్గర, అంటే ఇది కాంటినెంటల్ ఫుడ్ కుకట్పల్లిలో నేను వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు పెట్టాను. సో అక్కడ కూడా జనాలు వచ్చి, అరే నువ్వు మూవీలో ఉన్నావు కదా, నేను చూసాను. అంటే ఐ డోంట్ సే దట్ నాకు హ్యూజ్ పాపులారిటీ వచ్చేసింది అని చెప్పాను. డెఫినెట్గా నేను అది చెప్పుకోలేను, బికాస్
వెళ్ళిన అంటే మనం ఇండస్ట్రీ జనాలు ఉంటారు కదా, మన ఇండస్ట్రీ మూవీ రిలేటెడ్ కానీ 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నేను తెలుసు ఈ మూవీ ద్వారా, బాబు నంబర్ 1 బుల్షిట్ గా నుంచి. బద్రి నంబర్ 1 గా తెలుసు, బట్ తెలియడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అది కూడా నేను ముందు ముందు రివీల్ చేస్తాను. అండి ప్లీజ్ చెప్పండి, పర్లేదు. ఓకే, ఎనీవేస్ బద్రి యాక్చువల్గా అసలు పుట్టింది ఎక్కడ? వరంగల్. మొత్తం వరంగల్. అండ్ స్టడీస్ అంతా? స్టడీస్ వచ్చేసి హైదరాబాద్. మొత్తం స్టడీస్ కాదు, హాఫ్ స్టడీ. హాఫ్ స్టడీస్. వరంగల్లో అసలు స్టడీస్ ఏం చేయలేదా? లేదు, అక్కడ 7th క్లాస్ వరకే చదివాను. ఓకే. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ ఏం చేసేవారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, వాళ్ళు కంప్లీట్ గా అగ్రికల్చర్. ఇప్పటికి వాళ్ళకి ఏం తెలీదు, ఇండస్ట్రీ గురించి తెలీదు, వాళ్ళు చదువుకోలేదు టు బి హానెస్ట్. ఇదంతా సంపాదించుకుందా నేనే. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, బిడ్డ నువ్వేం చేసినా నువ్వు బాగా చేస్తావు, నువ్వు అంటే వాళ్ళకి తెలుసు నేనేంటో. నన్ను ఫ్రీగా వదిలేస్తారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడిని, ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి నా దగ్గర, అంత క్లెవర్ స్టూడెంట్ని. వాళ్ళు ఎప్పుడు నన్ను చదువు చదువు చదువు, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు వాళ్ళని ఇది అది, నన్ను ఎప్పుడు కంపేర్ చేయలేదు ఎవరితోటి. మా అమ్మ నాన్న ఏం చదువుకోలేదు, వాళ్ళు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి. నా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు నన్ను వదిలేశారు, నా మీద ఉన్న నాకున్న నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. అక్క, మా సిస్టర్ ఉంది, షీ సపోర్టెడ్ మీ వెరీ వెల్, అండ్ మై బ్రదర్ యాజ్ వెల్. మా అన్నయ్య, మా అక్క, వాళ్ళిద్దరు లేకుంటే డెఫినెట్గా నేను మేబీ ఒక 4 steps బ్యాక్ ఉండేవాన్నేమో. దే హెల్ప్ మీ అవుట్ విత్ సమ్ ఫైనాన్షియల్ స్టఫ్, లైక్ ఎట్ ద బిగినింగ్. ఫైనాన్షియల్ గా కొంచెం హెల్ప్ చేశారు వాళ్ళు, డెఫినెట్ గా. ఐ అగ్రీడ్ ఇట్ విత్, వాళ్ళు హెల్ప్ చేశారు, నేను ముందుకెళ్ళాను. ఇట్స్ గోయింగ్ గ్రేట్ యాజ్ ఆఫ్ నౌ విత్ ప్రాజెక్ట్స్. మూవీస్, వెబ్ సిరీస్ ఇవంతా ఓకే, మరి హోటల్ పెట్టుకోవాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది? బికాస్ నేను ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే నాకు ఒక ఫైనాన్షియల్ స్టఫ్ కావాలి. సో దాని గురించి ఒక హోటల్ స్టార్ట్ చేశాను, చిన్నది. ఐ మీన్ అదేదో పెద్ద హ్యూజ్ అని కాదు, చిన్నగా స్టార్ట్ చేశాను. నేను బతకాలి, నేను షూటింగ్స్కి వెళ్ళకపోయినా ఆ టైంలో నేను సర్వైవ్ అవ్వాలి, బతకాలి అన్నప్పుడు నేను చేయాలి. సో అది సపరేట్గా ఒక ఇండివిజువల్గా పెట్టుకొని, అండ్ ఇప్పుడు ట్రావెల్స్ కూడా స్టార్ట్ చేసాము. ట్రావెల్స్ కూడా, రియల్ ఎస్టేట్ కూడా చేయాల్సింది. లేదు ఇప్పటికి చాలా, అంటే ఎందుకంటే అన్ని అయిపోయినాయి, అది ఒకటే వదిలేసారు కదా, అందుకని. లేదు ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కంప్లీట్ గా ఫోకస్డ్ ఆన్ మూవీస్. ఇప్పుడు షూటింగ్స్ అవుతున్నాయి, సో అది ఇది అన్ని చూసుకోలేక కంపేర్ చేయలేము అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఐ రియలైజ్డ్. నేను, మీరు డేంజర్ అన్నారు ఇందాక 2-3 times యూజ్ చేశారు వర్డ్ డేంజర్ అని, విలన్ అని. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా, నేను ఇలా వెళ్తే నన్ను పోలీసులో డెఫినెట్ గా ఆపుతారు తెలుసా. నేను స్మోక్ చేయను, బట్ వాళ్ళు నా మీద పెద్ద నిందలు వేస్తారు, డ్రగ్స్ తీసుకుంటావా నువ్వు అని చెప్పేసి. సార్ నేను స్మోక్ కూడా చేయను సార్, నా బ్లడ్ టెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి నన్ను దుబాయ్ పోలీస్ వాళ్ళు ఆపారు. ఇటలీ నుంచి నేను మాల్టా వెళ్ళేటప్పుడు, మాల్టా ఒక కంట్రీ అది, అక్కడికి వెళ్ళేటప్పుడు నన్ను ఇటలీ పోలీసులు కూడా ఆపారు. వాట్స్ రాంగ్, కమ్ ఆన్ దిస్ సైడ్ అని చెప్పేసి పక్కకు తీసుకుపోయి ఎంత చెక్ చేయడం. షారూక్ ఖాన్ కి అక్కడ అయింది కదా US లో ఒక టైంలో, నాకు కూడా ఇటలీలో అయిందండి. కాదు, ఎందుకు అపియరెన్స్ కేనా ఇదంతా? అవును, అక్కడ అంటే ఎలాగుంటుందంటే బయట లాంగ్ హెయిర్ వేసుకొని కొంచెం ఐస్, నేను కొంచెం డోప్ కొట్టిన ఆ ఫేస్ లో ఉంటుంది నాది. సో వాళ్ళు అనుమాన పడ్డంలో తప్పులేదు అనిపించింది. సో నేను కూడా కోఆపరేట్ చేశాను వాళ్ళకి, సార్ గో హెడ్ అని చెప్పేసి. కానీ అసలు ఈ హెయిర్ మేమే మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాము, ఎలాగా ఇంత హెయిర్ ఎలా మెయింటైన్ అవుతుంది? బేసిక్ గా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి కదా, అవి తీసేయాలన్న ప్రాబ్లమే, తోసేయాలన్న ప్రాబ్లమే. సో ఇష్టంగా కాపాడుకోవడం తప్ప. ఓకే, సో ఇది ఇష్టం నాకు, ఇది క్యారెక్టర్ తెచ్చి పెడుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు స్టే విత్ ఇట్. అలా కాదు, జనరల్గా ఏంటంటే మూవీస్లో విలన్గా కనబడాలి అంటే, ఇప్పుడైతే విలన్స్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటున్నారు హీరోస్ కంటే కూడా. కానీ ఇంతకు ముందు బిఫోర్ మూవీస్లో విలన్స్ అంటే ఇలానే హెయిర్ ఇలా పొడుగ్గా ఉండాలి, కొంచెం మొహం మీద ఘాట్లు, కత్తి ఘాట్లు ఉండాలి, ఇలాంటివి చాలా ఉండేవి. ఆ హెయిర్ స్టైల్ అనేది వన్స్ మూవీస్లోకి వద్దాం అనుకున్న టైంలో స్టార్ట్ అయిందా, లేకపోతే ప్రీవియస్ నుంచి ఇదే హెయిర్ స్టైల్? లేదు, ఎప్పటి నుంచో ఇదే హెయిర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 2014-15 నుంచి నేను జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఉండు నువ్వు ఇష్టం. జాబ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రొఫెషనల్ గా కనపడాలి కదా. జిఓసి జెన్పాక్ట్ వాటికి వర్క్ చేసినప్పుడు అవసరం లేదు, యూ కెన్ బి, బట్ వేరే వాళ్ళకి ప్రాబ్లం కలగకుండా ఉండాలి. నేను అక్కడ వర్క్ చేసినప్పుడు కూడా దే ఆర్ కంప్లీట్లీ ఓకే విత్ దిస్ హెయిర్ అండ్ స్టఫ్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి?
ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి రెడీ ఉంది 'వరహ' వచ్చేసి 'వరహ'. ఇంకొకటి మన 'దండమూడి ప్రొడక్షన్స్' వాళ్ళు ఇంకా టైటిల్ రిజిస్టర్ చేపియలేదు. ఓకే. అది కూడా అయిపోయింది ఎవరు షూట్. హీరో ఎవరు? వాళ్ళే 'దండమూడి' వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక హీరో. ఓకే. దాంట్లో మన 'శత్రువు' గారికి హ్మ్. తమ్ముడిగా మెయిన్ క్యారెక్టర్. దాంట్లో కూడా విలన్. హ్మ్. మెయిన్ హ్యాకర్. 'శత్రు' గారు రీసెంట్‌గా అవును హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కదా! మన 'పుష్పలో' ఫస్ట్ పోలీస్ ఆఫీసర్. తెలుసు. యాహ్! యాక్చువల్‌గా బేసిక్‌గా ఆయన విలన్ కదా! సో, హీరోగా చేస్తున్నారంట కదా ఇందులో? దీంట్లో కూడా విలన్. విలనేనా? బట్ దీంట్లో ఆయన హీరోగా ఏదో స్టార్ట్ చేశారన్నారు. అది తెలీదు. బట్ ఈ మూవీలో 'దండమూడి ప్రొడక్షన్స్‌లో' ఒక మూవీ. ఇంకొకటొచ్చేసి మన ఓకే. అందులో 'శత్రు' గారికి ఆల్రెడీ హి ఈస్ ద విలన్ అండ్ తనతో పాటు మీరు ఐ టేక్ కేర్ ఆఫ్ టెక్నికల్‌గా. ఓకే. హ్యాకర్‌ని నేను. హ్మ్. సో, రివీల్ చేసేస్తున్నారు అప్పుడే. రామ్ సార్ నేనేం కాదు. డైరెక్టర్ కాలు పట్టుకుంటా వెళ్ళి. ఓకే. సో, అదొకటి. 'దండమూడి ప్రొడక్షన్స్' నుంచి ఒక మూవీ, 'వరహ' ఒకటి. హ్మ్. ఇవి రిలీజింగ్‌కి రెడీ ఉంది. ఇప్పుడు 'బ్రహ్మాజీ' కొడుకు ఒక మూవీ చేస్తున్నారు. హ్మ్. 'బ్రహ్మాజీ' సార్ వాళ్ళ అబ్బాయితోటి. దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్. హ్మ్. సో, ఇవి 3 షూట్స్ అయిపోయి రెడీ టు రిలీజ్. ఓకే. ఇంకొక 3 మూవీస్ ఇప్పుడు సైన్ చేశాను. ఇంకా మేబీ ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇంకా 1 మంత్ ఆగి వెళ్దామన్నారు షూట్‌కి. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. హ్మ్. దాంట్లో లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తున్నాను. అంటే కంప్లీట్‌గా తీసుకోకుండా నాకున్న కాంటాక్ట్స్ తోటి. హ్మ్. అంటే నాకు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్‌లో ఒక 18-20 డిపార్ట్మెంట్స్ అందరూ తెలిసిన వాళ్ళే నాకు. తెలిసినోళ్ళు ఇన్ ద సెన్స్ నేను చాలా మందికి పిలిచి మరి అందరికి సెపరేట్‌గా డివైడ్ చేస్తాను. కెమెరా వాళ్ళోటి కెమెరా డిపార్ట్మెంట్స్ తెలుసు. మేకప్ డిపార్ట్మెంట్ తెలుసు. ఆర్ట్ డిపార్ట్మెంట్ తెలుసు. హ్మ్. సో, వీళ్ళందరికీ నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్న వర్క్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. హ్మ్. సో, అలాగా. దేవుడు సామి. ఇప్పుడు దీంట్లో లైన్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నానండి. ఓకే. యాహ్! మీరు చేసేది కాకుండా మీరు చేసే వర్క్ నలుగురికి పంచిపెట్టి అవును. రేపటి రోజు మేబీ వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు ఒక క్యారెక్టర్ రావచ్చు గదా! అరే! ఆ సార్ నాకు హెల్ప్ చేశారు 'బద్రి సార్.' హ్మ్. ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది గదా! మనం పిలుద్దాం. ఏమో ఎక్కడైనా ఒక థాట్ రావచ్చు గదా! ఆ డెఫినెట్‌గా థాట్ వస్తే నాకే ఎంతో హెల్ప్ అవుతది గదా! హ్మ్. సో, ఎవరిని నేను ఆఫీస్ బాయ్ నుంచి కూడా అన్న, తమ్ముడు అని చెప్పేసి నడుస్తాను. హ్మ్. మాకు ప్రొడక్షన్ బాయ్‌లు అందరికీ కలిసి ఉంటాను. హ్మ్. కలిసి ఉంటాము. ఎవరి లక్‌కి ఎవడు ఎక్కడి సైడ్ నుంచి వస్తదో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. హ్మ్. సో, అందరితోటి బావుండాలి. బావుంటాను కూడా. ఓకే. నైస్. అండ్ ఇప్పుడు మూవీస్ ఒకటేనా? లేకపోతే మూవీస్‌తో పాటు మేబీ అంటే సీరియల్స్ కానీ, వెబ్ సీరీస్ కానీ? లేదండి. తమిళ్ సీరియల్ నుంచి ఆఫరొచ్చింది. వాళ్ళు హ్మ్. నిన్ననే టెక్స్ట్ చేశారు. ఓకే. టెక్స్ట్ ఏ చేస్తే ఇట్స్ ఓకే. టెక్స్ట్ చేస్తే ఐ సెడ్ లైక్ నాకు అంటే వాళ్ళ దగ్గర ఎలా ఉండిందంటే వాళ్ళు నాకు చెప్పారు డీటెయిల్స్‌గా. ఫస్ట్ హ్మ్. 15 డేస్ అయినా, లాస్ట్ 15 డేస్ అయినా గాని షూట్ ఉంటుంది అన్నారు. హ్మ్. నాకు మూవీస్ మెయిన్ ప్రయారిటీ నాది. హ్మ్. సో, నేను కంప్లీట్‌గా డైవర్ట్ అవ్వలేను ఇప్పుడే. ఎందుకు మూవీస్‌లో వచ్చిన ఇన్‌కమ్ సీరియల్స్‌లో ఉండదనా? ఇన్‌కమ్ అసలు మ్యాటరే కాదు. హ్మ్. నాకు ఫస్ట్ స్టార్టింగ్ నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది మూవీ. హ్మ్. సో, నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఓకే. నేను నేను మూవీకి కట్టుబడి ఉన్నానంతే మూవీస్. అంటే అలా అని గాదు నేను దేన్ని కించపరచట్లేదు. హ్మ్. బట్ ఐ హావ్ టు వర్క్ ఇన్ మూవీస్. కానీ తమిళ్ నుంచి ఏంటి తెలుగులో ఆఫర్స్ రాలేదా? సీరియలా? హ్మ్. నేను పంపియలేదు ప్రొఫైల్ ఫస్ట్. ఓకే. మరి తమిళ్‌లో ఎలా అడిగారు? తెలిసిన వాళ్ళున్నారు. ఓకే. ఇప్పుడు సార్ ఉన్నారు గదా! హ్మ్. రామ్ పట్టాభి గారని. హ్మ్. ఆళ్ళ సైడ్ నుంచి అక్కడికెళ్ళినప్పుడు కొందరిని కలిసాను. హ్మ్. ఇప్పుడు మా బాబు నంబర్ 1 బుల్‌షిట్ గాయ్ కూడా తమిళ్‌లో, కన్నడలో, హ్మ్. యూఎస్‌లో రిలీజ్ అయింది. ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది. అదే అన్నా కొట్టడమే పెద్ద ప్రాజెక్ట్ కొట్టినట్లు అని యాహ్! జెప్పేసేసి. నాది ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ క్యారెక్టర్ ఉంటుందండి హ్మ్. దీంట్లో. ఇండస్ట్రీలో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా బద్రి? లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇండస్ట్రీలో ఒక స్టేజ్‌లో ఉండాలి అంటే గాడ్ ఫాదర్స్ అనేవాళ్ళు ఉండాలి అని జెప్పేసి అంటారు. హ్మ్. అలా మీకెవరైనా ఉన్నారా? అలా అని పర్టిక్యులర్‌గా నన్ను నువ్వు రా అని జెప్పేసి చేయి తీసుకొని పుల్ చేసిన వాళ్ళైతే ఎవరు లేరు. హ్మ్. అదే ప్రొఫైల్ పంపించుకోవడము, వాళ్ళతోటి మాట్లాడడము, అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడము. హ్మ్. ఇప్పటి వరకైతే అలాగే సాగింది. బట్ డైరెక్టర్‌లే దేవుళ్ళు టు బీ హానెస్ట్. నేను పోయిన ప్రతి ఆడిషన్ దగ్గర వాళ్ళు నన్ను చాలా బాగా అంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ లాగారని చెప్పనండి. హ్మ్. నన్ను ఇప్పటివరకు లాగింది ఆడిషన్స్ వెళ్ళిన దగ్గర డీఓపీ గారు గాని, డైరెక్టర్సే దేవుళ్ళు టు బీ హానెస్ట్. హ్మ్. వాళ్ళే నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి, ఛాన్స్ ఇచ్చి నన్ను పుల్ చేశారు. హ్మ్. ఐ వోంట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. వాళ్ళే నాకు ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ డైరెక్టర్స్. ఓకే. అది. అండ్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏమన్నా లైక్ విమర్శలు అంటే తెలుసు కదా! లైక్ అంటే ఏమైనా రిగ్రెట్స్ కానీ?
రిగ్రెట్స్ అంటే ఓకే. అంటే అనిపిచ్చింది. ఏమని అంటే అక్కడ 3,00,000 జాబ్ వదిలేసి ఇక్కడున్నాను. నెలకింతొస్తుంది. హ్మ్. అంటే దానికి దీనికి అసలు సంబంధం సంబంధమే లేదు. లేదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వన్స్ కెమెరాలో కనపడగానే అబ్బో! వీళ్ళకేవో చాలా డబ్బులొచ్చేస్తాయని చెప్పేసి అవును. అనుకుంటారు. బట్ అదే ఫ్యాక్ట్. పీపుల్‌కి తెలియందేంటంటే అసలు ఇక్కడేమి ఉండదు. ఉండదు. జస్ట్ కనపడడానికి మాత్రమే అని ఈ చెప్పేసి. స్ట్రగల్స్ అంతా దానికి. యెస్. ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ డబ్బులనేది కనబడతాయి. అది చాలా మందికి తెలీదు. సో, కరెక్ట్. దాని గురించి అడుగుతున్నాను. అది అనిపిచ్చింది. ఫీల్ అనిపిచ్చింది. బట్ స్టిల్ ఇష్టం ముఖ్యమా? డబ్బులు ముఖ్యమా? అంటే ఐ గో విత్ ఇష్టం. ఇది నాకిష్టమైన ఫీల్డ్ ఇది. హ్మ్. నేను వాంటెడ్‌గా చూజ్ చేసుకున్న ఫీల్డ్ ఇది. హ్మ్. సో, ఐ హావ్ టు గో విత్ ఇట్. ఇష్టంతోటి వెళ్తాను. హ్మ్. అనిపిచ్చింది డబ్బులు లేదు అని జెప్పేసి అనిపిచ్చింది. హ్మ్. బట్ ఏం చేయలేం. ఇంకా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకుంటూ హంటింగ్‌లో ఉండడమే. ఓకే. ఏమైనా డిఫికల్ట్ జాబ్ ఉంది ఏమన్నా ప్రపంచంలో అంటే ఇండస్ట్రీయే. ఎప్పుడైనా అనిపించిందా బద్రి? అంటే నువ్వు ఇష్టంతో వచ్చావు కాబట్టి ఇట్స్ ఓకే. కాకపోతే ఇక్కడ వచ్చే ఇన్‌కమ్‌తో మన అప్పుడు ఇన్‌కమ్‌ని కంపేర్ చేసుకుంటే హ్మ్. ఏమోలే అదే చేసుకొనుంటే అయిపోయి ఉండేది. అనవసరంగా వచ్చాను అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అనిపిచ్చింది. అనిపించిందా? యాహ్! ఓకే. అంటే వెళ్ళిపోవాలని మాత్రం అనిపియలేదు. వెళ్ళిపోవాలని కాదు. బట్ కంపారిజన్స్. కంపారిజన్‌లో డెఫినిట్‌గా హ్మ్. అనిపిచ్చిందండి. నేను వచ్చిన తర్వాత ఒక మూవీ చేశాను. తర్వాత మూవీస్ కోసమని తిరుగుతా ఉన్నాను. హ్మ్. తిరుగుతుంటే ఒక సర్టెన్ టైమ్‌లో డబ్బులు లేదు. హోటల్ కూడా లాస్‌లో వెళ్ళింది. హ్మ్. అది కూడా కొన్ని రోజులు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితికొచ్చేసింది. హ్మ్. వర్కర్స్‌కి, లేబర్స్‌కి డబ్బులివ్వాలి. అమ్మ, నాన్న వాళ్ళ దగ్గర నుంచి అడగలేను. హ్మ్. ఎందుకంటే అంత చదివావు కదరా! మా దగ్గర నుంచి అడగడానికి కానీ, అది ఒక మాటొచ్చేస్తే అగైన్ ఐ హావ్ టు ఫీల్ వాళ్ళు గిల్టీ. అనకపోయినా ముందు ఆ ఫీల్ ఉంటుంది. ఉంటుంది. ఆ గిల్టీగా ఫీల్ అవ్వడం. ఏంట్రా బద్రి అనిపిచ్చింది. చాలా బాధగా అనిపిచ్చింది. ఏడుపొచ్చేసింది. హ్మ్. అంటే ఒకరోజు అలాగా కూర్చొని డైరీ రాసుకుంటూ కూడా ఏడ్చిన సందర్భాలున్నాయి. ఒక 2, 3 టైమ్స్. ఓకే. ఈ 2, 3 ఇయర్స్‌లో. హ్మ్. అంటే ఒక 2 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకొచ్చి. హ్మ్. అలాంటి సందర్భంలో ఏడుపొచ్చిన ఆ భావోద్వేగానికి గురయ్యే భావోద్వేగం. భావోద్వేగం. ఆ ఫీల్‌కి ప్రెషర్‌కి ఫీల్ అయిన సిట్యుయేషన్స్ చాలా ఉంది. హ్మ్. 2, 3 టైమ్స్ ఏడ్చేసాను గూడా. హ్మ్. బట్ ఓకే. భగవద్గీతలో ఒక కోట్ ఉంటుందండి. ఓకే. అయిందేదో మంచికే అయింది. హ్మ్. అవ్వబోతుందేదో మంచికే అవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయేదేదో మంచికే జరుగుతుంది. హ్మ్. అది తీసుకున్నాను మైండ్‌కి. ఓకే. అది ఆ టైంకి కష్టంగా ఉన్నా గాని, ఏం కాదులే నేను వెళ్ళగలను. ఒక చిన్న హోప్ ఉండింది మనసులో. హ్మ్. నీ బిజీ స్కెడ్యూల్‌లో భగవద్గీత ఎప్పుడు ఫాలో అయ్యావు బద్రి? అంటే నేను అక్కడున్నప్పుడు నేను ఫ్రీ టైమ్ దొరికినప్పుడు చదువుతానండి. అంటే ఓహ్! మోటివేషనల్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. హ్మ్. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పైకి తీసుకొచ్చింది అదే స్టోరీస్. ఓకే. నేను చాలా తీసుకుంటాను మైండ్‌కి. ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్స్ ఎప్పుడైనా పెట్టడం జరిగిందా? అప్పుడప్పుడు పెడతాను. హ్మ్. నేను చెప్పి కూడా పెడతాను. హ్మ్. లైఫ్ అందరికీ ఈజీ కాదు. హ్మ్. ప్రతి ఒక్క దెబ్బ తగిలించుకొని పైకి రావాల్సిందే తప్ప, ఇట్లా స్మూత్‌గా అయిపోదు. అమ్మాని కొడుకులం కాదు కదా! అలా తగిలించుకున్న వాటిలో మీకు తగిలిన పెద్ద దెబ్బేంటి? పెద్ద దెబ్బ ఇన్ ద సెన్స్ అదే ఇంకా డబ్బులు సంపాదించకపోవడము. హ్మ్. ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నా, ట్రై చేస్తున్నా. ఇట్స్ గోయింగ్ వర్స్ట్. హ్మ్. చాలా వరస్ట్‌గెళ్తుంది. అర్థం కాలే లైఫ్ ఎటెళ్తుందో అని. హ్మ్. బట్ స్టిల్ అగైన్ ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ టు గెట్ ఇంటు ద పాత్. హ్మ్. చాలా అయ్యాయి. ఓకే. అంటే ఇటలీకి వెళ్ళినంక కూడా స్ట్రగుల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇంక అందరితోటి కలిసి లైఫ్, లైఫ్ ఎవరికీ ఈజీ కాదు. కొట్లాడి వెళ్ళాల్సిందే డెఫినిట్‌గా. బట్ బయట చూసేవాళ్ళకి అబ్బా! వీళ్ళ లైఫ్ ఎంత బావుందో ఎంత అని ప్రతి ఒక్కళ్ళు కంపేర్ బావుందనిపిస్తది. చేసుకుంటారు కదా! అందరి లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. హ్మ్. నాదైతే నేను చాలా హార్డ్ టైమ్స్ చూసొచ్చానండి. టు బి హానెస్ట్ ఐ స్వేర్. హ్మ్. నేను చాలా కష్టాలు చూసి వచ్చిన కాబట్టి బట్ స్టిల్ నాకు కష్టం ఉన్నా ఐ మెయింటైన్ స్మైల్ ఆన్ మై ఫేస్. హ్మ్. నా కష్టం వల్ల నా మీద జాలి ఉండకుండా నా అవుతుంది ఇలాగ. ఎందుకుండదులే బద్రి. రామ్ అంటే గోపాల్ వర్మ లైఫ్‌లో కూడా స్ట్రగుల్ ఉంటది. కాకపోతే ఆయన మాట్లాడే మాటలను బట్టి జనరల్‌గా అందరూ ఏముండదు అనుకుంటారు. యాహ్! ఎనీవేస్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా అంటే లైక్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నీకేంటి, నువ్వేంటి, ఇండస్ట్రీ ఏంటి అని చెప్పేసి అన్న డైరెక్టర్స్ కానివ్వండి, అలా ఎవరైనా మిమ్మల్ని అవమానించడం జరిగిందా? అవమానించలేదు. హ్మ్. డెఫినిట్‌గా ఆ వర్డ్ అయితే ఎక్కడ ఏ డైరెక్టర్ నుంచి రాలేదు హ్మ్. నాకు. కాస్టింగ్ నుంచి కూడా రాలేదు. బికాజ్ కొంచెం స్టైల్‌గా ఉంటాయి కదా! హ్మ్. అక్కడికి పోయినప్పుడు కూడా ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ రా ఇతను. హ్మ్. అట్లున్నట్టు పోతా నేను. ఓకే. ఏదో అడ్డగోలుగా చెప్పులేసుకొని. హ్మ్. ఊరికే అట్లా పరిగెత్తుకుంటూ
అట్లా చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే అలా చేయలేదు కాబట్టి ఆ మాట ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే వాళ్ళు నన్ను చెప్పకపోవడానికి రీజన్ అదే. నన్ను ఎవరు అలా కించపరచలేదు. నేను వాళ్ళ ముందు పోర్ట్రేట్ అయ్యింది పర్ఫెక్ట్ అపియరెన్స్ తోటి పోర్ట్రేట్ అయ్యాను. సో అప్పుడేం చెప్పలేదు. చాలా ఆడిషన్స్ చాలా ఆఫీసెస్కి వెళ్ళాను. దే సెడ్ దట్ విల్ లెట్ యూ నో, విల్ గెట్ బ్యాక్ టు యూ. సేమ్ అంతే. ఏదైనా అంటే మీ దగ్గర నుంచి ఒకటి తీసుకోవచ్చు. జనరల్‌గా ఏది జరిగినా గానీ చాలా ఈజీగా తీసుకుంటారనమాట దాన్ని. తీసుకోవాలి. యాహ్! ఓకే. తీసుకోకుంటే అది మైండ్‌లో రన్ అవుతా ఉంటే తర్వాత పని అవ్వదు. బాధేస్తది. మెంటల్ ప్రెషర్‌కి ఫీల్ అవుతాము. నేనేదో మోటివేషనల్‌ది చెప్పడానికి వచ్చినట్టుంది. అయ్యో! నో. మోటివేషనల్ అసలు ఏం లేదు ఇందులో. ఎందుకంటే ఒక ఫ్లో కంటిన్యూ అవుతున్నప్పుడు చేసేసేయాలి. దీన్ని చూసి ఎంతోమంది నేర్చుకుంటారు కదా! చాలామంది ఇండస్ట్రీ అనగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మేబీ చాలా ఈజీగా ఉంటదేమో, ఏముందిలే ఒక చిన్న ఆఫర్ అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఇక్కడ పడే స్ట్రగుల్స్ ఎలా తెలుస్తాయంటే ఇలాంటి మోటివేషన్స్ నుంచే తెలుస్తాయి. యాహ్! నాకు ఎవరు లేరండి ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్. అమ్మ, నాన్న వ్యవసాయము. అన్నయ్య బిజినెస్. అక్క పెళ్లయిపోయింది. ఎవరి లైఫ్ వాళ్ళతోటి బిజీ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నా ఓన్‌గా నేను స్టార్ట్ చేశా. ఈదడం. ఇప్పటి వరకు అదే చేసుకుంటున్నా. ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వలేదు. యాజ్ ఐ సెడ్ అక్క, అన్నయ్య హెల్ప్ చేశారు. అక్క, బావ, అన్నయ్య వాళ్ళు. ఉంటుంది. చాలా ప్రెషర్ తీసుకున్నా. చాలా కష్టంని ఫేస్ చేశా. ఇటలీలో ఉన్నప్పుడు కూడా అలోన్ లైఫ్ అలవాటయింది. మాల్తాలో ఉన్నప్పుడు అలోన్ లైఫ్ అలవాటయింది. అక్కడ ఎవరు ఉండరు. మన హెల్త్ మనం చూసుకోవాలి. మన ప్రెషర్ మనం తీసుకోవాలి. మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. సేమ్ ఆ కష్టం ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఇండస్ట్రీలో అంటే ఆల్రెడీ ఒక ఫైట్ చేసి వచ్చినందుకు ఈ ఫైట్ పెద్దగా టఫ్ ఫైట్ అనిపించట్లేదేమో. అంటే లేకపోతే ఏ ఫైట్‌కి ఆ ఫైట్ వేరియేషన్ అంతే ఉంటుంది. అది జాబ్ ఫైట్. డబ్బులు సంపాదించడం. ఇది ప్యాషన్ కదా! ఈ ఫైట్ వేరే. ఇండస్ట్రీకి డబ్బుల కోసం కాకుండా ప్యాషన్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఉంటారు. చాలా లేకపోతే తక్కువ ఎక్కువ ఉంటారు. మంది ఉంటారా? అలా అని నేను అందరి దాన్ని నేను కంపేర్ చేయను. ఎవరి సిచ్యువేషన్స్‌లో వాళ్ళొస్తారు. కొందరి దగ్గర డబ్బులుంటది. కొందరి దగ్గర ఉండదు. కొందరు ప్యాషన్ తోటొస్తారు. కొందరు వచ్చి మళ్ళీ డ్రాప్ అయిపోతారు. అలాగా. బట్ నేనైతే ప్యూర్‌గా నేనేదో ఒకటి చేయాలి ఇండస్ట్రీలో. నాకంటూ ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అరే! ఈ పర్సన్ ఉన్నాడురా భయ్! వీడిని పెట్టుకోవచ్చు అన్న కాన్సెప్ట్‌లో నేను ట్రై చేస్తున్నా. నేను స్ట్రగుల్ అవుతున్నా. నేను పోరాడుతున్నా అంతే. ఓకే. ఇండస్ట్రీలో ఎవరు లేరు అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అసలు మీకు బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు? బాగా క్లోజ్ అంటే ఇప్పుడు ఉన్నారు. అంటే నోన్ పర్సన్సే ఉన్నారు. అలా కాదు. అలీ గారితోటి కొంచెం అలీ గారు. క్లోజ్ ఉంటాను. కమెడియన్ అలీ సార్ తోటి క్లోజ్ ఉంటాను. ఎప్పుడైనా గైడ్ చేస్తూ ఉంటారా? ఇలా ఉండాలి ఇలా. మొన్న మా పబ్‌లో ఒక సాంగ్ షూట్‌కి లాస్ట్‌లో బాబు సాంగ్ అవి వస్తుంది కదా! దానికి మాట్లాడేటప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని మరీ చెప్పారు. ఇలా కాదు ఫస్ట్ ఎక్కడి నుంచో అని అడిగాడు. సార్ ఇట్లా వరంగల్ నుంచి అని చెప్పేసి అంటే అందరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలిసిన వాళ్ళమే. ప్రయత్నించు. అలసిపోకు. ట్రై చేస్తూ ఉండు. అలీ సార్ మోటివేట్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అప్పుడప్పుడు. పర్లేదు బానే అయింది ఇలాగా. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది టైంలోనే పెద్ద సర్కిల్ అయితే రెడీ అయింది కదా! యాహ్! డెఫినిట్‌గా ఐ అగ్రీ విత్ ఇట్. నేను పడ్డ స్ట్రగుల్ స్ట్రగుల్‌లో నుంచి అన్నీ నేర్చుకుంటాం అంటారు కదా! స్ట్రగుల్‌లో దొరికిన వాళ్ళే వీళ్ళందరూ నాకు. ఇప్పుడు నేను బ్రహ్మానందం సార్‌ని కూడా కాస్టింగ్ చేస్తాను. అలీ సార్‌ని కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాస్టింగ్ కూడా చేస్తాను. ఇంకా క్లోజ్ ఇంకో పర్సన్ అడిగారు కదా మీరు. ఇంకో పర్సన్ మన మురళీధర్ గౌడ్. ఆ సార్ కూడా నాకు 2 డేస్‌కి ఒకసారి మాట్లాడుతూ ఉంటాం మేము. ఆయన కూడా బద్రి గారు బాగున్నారా అని ఆయన చెప్పేసి బద్రి గారు అంటారా? యాహ్! స్టార్టింగ్‌లో చాలా రెస్పెక్టెడ్‌గా మాట్లాడతారు ఆయన. చాలా. ఇప్పుడు కాల్ చేసినా బద్రి గారు చెప్పండి బాగున్నారా అని చాలా హ్యాపీగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఏజ్‌లో మీకంటే పెద్ద కదా! బట్ స్టిల్ బద్రి గారు అన్న మాట వదలకుండా తను వేరే మాట మాట్లాడు. అంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన నాకు. కూడా వచ్చిన తక్కువ టైంలో చాలా పెద్ద బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు కదా! యాహ్! నా కోసం ఒక చేసిన సాక్రిఫైస్ అతను ఏంటంటే మొన్న మూవీ షూట్‌కి ఒక పెద్ద ఆర్టిస్ట్ మిస్ అయ్యారు. నేను పేరు చెప్పను. బట్ ఆ టైంలో నాకు వేరే రిక్వైర్మెంట్ కావాలి. లేదంటే షూట్ ఆగిపోతుంది. అందరిని పెట్టుకున్నాము. 5 lakhs ఒక 3 అవర్స్‌కి. అంతా రెడీ చేసుకున్నప్పుడు నేను మురళీధర్ గౌడ్ గారికి సార్‌కి ఫోన్ చేసి సార్ ఇది సిట్యుయేషన్ మరి అంటే హాఫ్ అన్ అవర్‌లో వచ్చారు ఆయన. స్కూటీ మీద వచ్చారు. ఇంటి దగ్గర నుంచి కార్‌లో ఎక్కడ జామ్ అయిపోతుందో అని హాఫ్ అన్ అవర్‌లో సెట్స్‌కి వచ్చి ఆ డే పెర్ఫార్మ్ ఆయన చేశారు. స్కూటీ వేసుకొని వచ్చారా? యాహ్! ఓకే. వైట్ యాక్టివా వేసుకొని వచ్చి బద్రి గారు చెప్పండి ఏమైంది అని చెప్పేసి
అసలు పేమెంట్ గురించి అడగలేదు, డేట్స్ అడగలేదు, చూసారా ఇంత కూడా ఒక కల్మషం లేకుండా. మనం ఇందాక అనుకున్నట్లు మూవీ అంటే ప్యాషన్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్స్ తర్వాత కూడా మూవీస్ చేస్తూ అది కూడా స్కూటీ మీద రావాల్సిన అవసరం ఆయనకి ఏముంది. లేదు. యా ప్రెసెంట్ అసలు ఆయన ఎంత బిజీ ఆర్టిస్ట్, నాకు అవును. తెలిసి ఆయన 365 డేస్ బిజీగానే ఉంటున్నారు. యా ఎందుకంటే ఆయనతో నేను కూడా రెగ్యులర్గా టచ్లోనే ఉంటాను మ్మ్. సార్తో. కాకపోతే ఆయనకి పాపం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా టైం లేదు. మ్మ్. కానీ ఎప్పటికప్పుడు మీరన్నట్టే అమ్మ శ్వేత గారు చేస్తాను, డెఫినెట్గా చేద్దాము అంటే నేను అన్నా, సార్ శ్వేత అని పిలవండి, గారు వద్దు, నేను లేదు, ఆయన రెస్పెక్ట్ అంటే ఇస్తాడండి. అలా కాదమ్మా, చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నాం కదా మిమ్మల్ని మేము దగ్గర నుంచి, లేదు లేదు అని చెప్పేసి, అంటే హీ నో వాట్ ఈస్ ద పెయిన్ వీఆర్ ఫేసింగ్ అనేది. కరెక్ట్. పెయిన్ అని అనుకోలేము దీన్ని మనం, ఎందుకంటే వీఆర్ డూయింగ్ కదా, ఇష్టపడి చేస్తున్నాం పెయిన్ ఉంటే కాబట్టి ఒకరు పొడిస్తే వచ్చేది, ఇది మనమే వెళ్ళి స్ట్రగుల్ అయ్యేది. స్ట్రగుల్ అయ్యేది. ఎస్, స్ట్రగుల్ అని కూడా చెప్పలేము, ఇది మనం ఇష్టంతోనే వచ్చాం యా యా కాబట్టి దీనికి కరెక్ట్గా వర్డ్ అయితే నాకు ఏం చెప్పాలో రావట్లేదు, బట్ వీఆర్ డూయింగ్ బెస్ట్. బెస్ట్. యా ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్, అంటే మీరు పిలవగానే స్కూటీల మీద వచ్చే అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఉన్నారు. యా యా డెఫినెట్ గా. బట్ అట్ ది సేమ్ టైం మీ మీద ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారుగా. అది నేను చెప్పను, మ్మ్. అది ఉన్నారా లేదా? మేబీ ఉండొచ్చు. మ్మ్. అంటే ఓకే, మీరు చెప్పినట్టే తక్కువ టైంలో ఓకే చేస్తున్నాడు, హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ అని చెప్పేసి. మ్మ్. సో అలా కూడా ఉన్నారు. ఇప్పుడు బాబు మూవీకి కూడా హోల్ అండ్ క్యాస్ట్ నేనే చేశాను. ఇప్పుడు మన అర్జున్ కళ్యాణ్ని కానీ, మ్మ్. కుషిత గారిని కానీ, మ్మ్. ఇంకా మురళీధర్ సార్ని, రవి వర్మని. మ్మ్. మీరు చెప్పినట్టు నాకంటూ ఒక మంచి సర్కిల్ ఉంది. బ్రహ్మానందం సార్ దగ్గర నుంచి, అలీ గారి దగ్గర నుంచి, మ్మ్. మళ్ళీ మన అలీ సార్ వాళ్ళ పెద్దన్న కొడుకు, మ్మ్. అతనికి కూడా తారీ బారాగణం అనే మూవీ వచ్చింది, మ్మ్. వాసవి భారీ భారీ తారాగణం. తారాగణం. సో ఇలాంటి వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్మ్. ఇంకా ఆకాశ వీధుల్లో మన బిగ్ బాస్ లో ఒక Yes, అబ్బాయి yes. వచ్చి, ఆయనకు కూడా స్టైలింగ్ చేశాను నేను. యా, అదే అడగబోతున్నాను. యాక్చువల్గా మూవీస్ చేయడం వరకు ఓకే, కాకపోతే చాలా ఇప్పుడు అంటే మీరు కాస్ట్యూమ్స్ కూడా అంటే డిజైనింగ్ కూడా కదా మీరు? స్టైలింగ్ చేస్తాను, డిజైనింగ్ వేరు. డిజైనింగ్ వేరు, స్టైలింగ్ Styling వేరా? వేరు. ఏంటి రెండింటికి డిఫరెన్స్? డిజైనింగ్ అంటే మన ఓన్ గా మనం ఒక పర్టికులర్ థీమ్ అనుకొని మైండ్ లో దాన్ని మనం వర్క్ షాప్ కి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సబ్యసాచి ఉంది ఇక్కడ, వాళ్ళకి మన మైండ్ లో ఉన్న థాట్ వాళ్ళకి పేపర్ ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళు ఆ టైప్ లో డిజైన్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు మన ఆహా ఓపెనింగ్ కి సబ్యసాచి నుంచి వేసుకున్నారు ఒక బ్లాక్ ప్యాంథర్ సూట్ లాగా. ఆహా మూవీ ఓపెనింగ్ అప్పుడు బ్లాక్ కలర్ లో ఒకటి వేసుకొని వచ్చారు. అది హర్మాన్ కౌర్ అండ్ టీమ్ చేసింది. అది స్టైలింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీకి మనము డైరెక్ట్ వెళ్ళి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఆ ప్రాపర్ వేలో రెడీ చేయడం. ఓకే. అండ్ ఫైనల్ గా అసలు ఇప్పటి వరకు లైఫ్ లో బాగా ఎమోషనల్ అయిన సందర్భం ఏదైనా ఉందా బద్రి మీకు? చాలా ఎమోషనల్. యా, అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి థియేటర్ కి వెళ్ళలేదు. చిన్నప్పటి అంటే వాళ్ళ లైఫ్ లో వెళ్ళలేదు ఎప్పుడు. అవునా? యా, వరంగలే కదా, ఎందుకు వెళ్ళలేదు? వరంగల్ నుంచి పక్కన మాది నెక్కొండ అని ఒక ప్లేస్. వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంతా ఇది తెలీదు, మూవీస్ ఇంకా వాళ్ళకి ఇంకా వెళ్ళలేదు. బేసిక్ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి, సినిమాలు, ఈ ప్రపంచం గురించి ఏం తెలీదు. వాళ్ళు ఒకడు ఉంటారు అంతే. సో నేను ఎమోషనల్, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, నా సినిమానే నేను ఫస్ట్ టైం థియేటర్లో వాళ్ళని చూపించాను. వరంగల్ శ్రీదేవి S2 సినిమాస్లో ప్రీమియర్, అక్కడ వేశారు. అంటే ఆల్మోస్ట్ మన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, US, ఆస్ట్రేలియా, ఇక్కడ ఉన్న మా రిలేటివ్స్ అన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ నేను పర్సనల్గా ఫోన్ చేసి మరి అందరికి వెళ్ళండి అని చూడండి అని చెప్పి, నేను ఇక్కడ ప్రీమియర్ వదిలేసుకొని హైదరాబాద్లో నేను మా ఊరికి వెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి S2 సినిమాస్ వరంగల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చూపించి, దాంట్లో నన్ను కొట్టే సీన్ ఒకటి ఉంటది. మా అమ్మ అయితే లాస్ట్ లో ఏంట్రాది అని ఏడ్చేస్తుంది చాలా దారుణంగా. తను ఇప్పుడు చూడలేదు థియేటర్. ఐ స్వేర్, వాళ్ళు థియేటర్ అంటే లోపల ఎలా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి. ఆ కొట్టడం చూసి వాళ్ళు మేబీ అదేదో ఓన్ గా అంటే అలా ఫీల్ అయిపోయి మా అమ్మ ఏడ్చేసింది. మళ్ళీ నేను కొట్టే సీన్స్ ఉంటాయి, మా నాన్న దానికి కూడా తెగ రియాక్షన్లు అసలు. ఇంకా అదే నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే, నా మూవీయే నేను చూపించుకున్నాను మా అమ్మ నాన్న వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దేర్ కెరియర్. ఎంత గొప్ప విషయం కదా, అసలు సినిమానే చూడని వాళ్ళు, థియేటర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు. ఆ రోజు మా అమ్మ ఏడ్చిన ఇంకొక సందర్భం ఏంటంటే, ఆ థియేటర్ యాజమాన్యం వచ్చేసి వాళ్ళకి ముందు మా ఫ్రెండ్స్ అక్కడ ఎమ్మెల్యే సైడ్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటే, వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి దాంట్లో మెయిన్ విలన్ వస్తున్నారు మన వరంగల్కి, వాళ్ళు బయట హంగామా, వరంగల్ ముద్దు బిడ్డ మన బద్రి అన్న గారికి స్వాగతం అని చెప్పేసి
వాళ్ళు ఫ్లెక్సీలో హై హడావిడి మూమెంట్ కదా లైఫ్ లో అది ఇలాంటివి. నేను కూడా ఏడ్చుకున్నాను. జీవితంలో నేను కష్టపడ్డ ఈ 3 సంవత్సరాలకి నాకు ఒక మూమెంట్ చాలు మర్చిపోవడానికి అన్నంత ఫీల్ చేశారు వాళ్ళు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఒక బౌన్సర్ని పెట్టి రెడ్ కార్పెట్ మీద నన్ను లోపలికి తీసుకెళ్ళి అమ్మ నాన్న వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇతనికి అని మనం చెప్పేసి. పెరిగిన ఊర్లో మనకి చాలా బాగా తెలిసిన వాళ్ళ మధ్య అలా వివిఐపి ట్రీట్మెంట్స్ Yeah. చేయడం అంటే అది అసలు చాలా అది గొప్పగా డెఫినెట్ అనిపిస్తుంది. గా నేను మర్చిపోను నా లైఫ్ లో. ఉమ్. మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చారు. అంతకుముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆ థియేటర్ కి వెళ్ళడం అలా ఏమన్నా జరిగిందా మీరు? నేను వరంగల్లో ఈ మూవీ చూడలేదండి చూడలేదా? ఇప్పటివరకు. ఓకే నా మూవీ నేను కూడా ఫస్ట్ టైం వరంగల్లో చూసాను. ఓకే. ఎందుకంటే ఈ థియేటర్ లో నా బొమ్మ పడుతుందని చెప్పేసి అనుకోరు కదా చాలా మంది. వరంగల్లో శ్రీదేవిలో పడింది, ఎస్టో సినిమాస్ లో పడింది. ఉమ్. అండ్ నేను ఫైనల్ గా మన డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ మూవీలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ బేసిక్ గా నన్ను స్టార్టింగ్ లో ఎవరు ఇవ్వరండి అంత పెద్ద క్యారెక్టర్, కానీ ఆయన నన్ను నమ్మి ఇచ్చాడు. నేను కంప్లీట్ గా 100% సాటిస్ఫై చేశాను ఆయనకి. ఓకే బద్రి. అండ్ ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి కదా, అండ్ 3. ఓన్లీ తెలుగేనా లేకపోతే ఇన్ ఫ్యూచర్ వేరే లాంగ్వేజెస్ లో కూడా బద్రిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తమిళ్ తమిళ్ ఇప్పుడు Okay. ఆల్రెడీ నేను తమిళ్ కన్నడలో ఈ మూవీ వెళ్ళింది, మేబీ అంటే రావచ్చు. డైరెక్ట్ గా తమిళ్లో వెళ్తానండి, ఓకే. కానీ తెలుగు ఫస్ట్. తెలుగు మెయిన్ మెయిన్ ప్రయారిటీ తెలుగు. ఓకే తెలుగు ఉంది అంటే నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇదే అన్నం పెడుతుంది, నేను ఇక్కడే ఉంటాను. ఓకే. ఎనీవేస్ చాలా బాగుంది బద్రి మీతో ఇంటర్వ్యూ, ఎందుకంటే పిలవగానే వచ్చారు. నిన్న you. నైట్ కాల్ చేశాను, ఇవాళ మధ్యాహ్నం కల్లా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో ఆల్రెడీ బిజీగా ఉన్నారు, ప్రెసెంట్ 4 ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి, అండ్ కొత్త ఆఫర్స్ కూడా చాలా వస్తున్నాయి. అన్ని రకాలుగా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా లీడ్ అవుతున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా ఎప్పుడు బిజీగా ఉండాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఫర్ ద బై ద వే మీకు అండ్ హిట్ టీవీకి అండ్ హోల్ మీడియా క్రూ ఎంటర్టైన్మెంట్ దీంట్లో వర్క్ చేస్తున్న ప్రతి వాళ్ళకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈవెన్ ఐ ఫీల్ సో హ్యాపీ, ఐ ఫీల్ సో గ్రేట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.